జై బోలో గణేష్ మహారాజ్ కి. చిన్న పిల్లలకి చాలా నచ్చుతుంది. గణపతులు అయితే బయలుదేరుతున్నాయి. ఇటు సైడ్ అయితే మెట్పల్లి, ఇటు సైడ్ పోతేనేమో కొరుట్ల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అటు సైడ్ ఉంటుంది. దాని ఆపోజిటే మనకు శిల్పకళ అయితే ఉంటుంది. ముద్దు కనబడుతుంది గణపతి అయితే. ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇక్కడైతే. మీరు అచ్చిగా బుక్ చేసుకుని ఆలస్యం. గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టోటల్ లిఫ్టింగ్ చేస్తారు. పండుగ వాతావరణం వచ్చేసి చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది కామెంట్ చేసి ఉంటే పిల్లలందరూ కూడా కామెంట్ చేయాలి. ఇక్కడంతా కూడా ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అట్లనే ఎవరైనా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా గజ్జుమంటారు ఇక. కాదు జల్లుమంటారు వీడియో చూస్తే మీరు మాత్రము. హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి శిల్పకళలోని ఫస్ట్ షెడ్కి అయితే వచ్చినట్టు. ఇక్కడ గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టోటల్ కూడా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 5, 6, 7 ఫీట్ల వరకు గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక 4-5 మోడల్స్ అయితే ఉన్నాయి. మీకైతే చూపిస్తా. ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ దాదాపు ఒక 30 మోడల్స్ ఉన్నాయి. అవి ఇంకా గోదాములు ఉన్నాయి. నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పుడైతే మీకు ఇక్కడ కలరింగ్ అయినా ఒక 4-5 మోడల్స్ అయితే మీకు చూపిస్తా. మీరు మాత్రం తప్పకుండా చూడండి. అట్లనే పిల్లలందరూ కూడా కామెంట్ చేయాలి. చలో ఇప్పుడైతే మనము వెళ్ళిపోయి చూద్దాము. గజ్జుమంటారు ఇక. కాదు జల్లుమంటారు వీడియో చూస్తే మీరు మాత్రము. ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మన నేమ్ వచ్చేసి ఏబిఎం క్రియేషన్ అని ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ గణపతులు అయితే బయలుదేరుతున్నాయి గోదాంకి. అక్కడ గోదాంలో కూడా నేను చూపిస్తా. దాదాపు ఒక 30 మోడల్స్ అయితే ఉన్నాయి. 30 మోడల్స్ కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఒక 4-5 మోడల్స్ అయితే చూద్దాము. ఇక్కడ లిఫ్టింగ్ చేస్తారు. ఈ ఏ గణపతి అనేది ఇప్పుడు మనం చూద్దాము. చలో చలో చూపిద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని మిస్ కాకూరి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడురి. అది జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్, మన ఈ శిల్పకళలో ఫస్ట్ సైడ్ లో ఫస్ట్ గణపతి మోడల్ లక్ష్మీ గణపతి దాదాపు అంజున్ చూసిన హైట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ 5 feet అబౌవ్ ఉంటుంది. మళ్ళీ కలరింగ్ మాత్రం టోటల్ అయిపోయింది. టోటల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. లక్ష్మీ గణపతి, తామర పుష్పం పైన కూర్చున్న గణపతి. డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ వరకు చూపిస్తా మీకు. మొత్తము లక్ష్మీ గణపతి ఇక్కడ మొత్తం వారేవా ఇక్కడ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇంకేంది ఇక్కడ కృష్ణ అవైలబుల్ ఉంటాయి. ఇవి చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది కామెంట్ చేసి ఉంటే ఇక్కడ చూసి కృష్ణ టైప్ కలర్. ఇక్కడ మొత్తం టోటల్ కూడా కలర్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మోడల్ ఇది మనము లక్ష్మీ గణపతి. దాదాపు 5 feet ఎబో ఉంటుంది. రెండో మోడల్ మన దగుడ్ సేత్ గణపతి. మాత్రం హైలైట్ ఉంది, మంచి నీట్ గా. బ్యాక్ డ్రాప్ లో చూసి ఆర్చ్ అయితే హైలైట్ ఇచ్చారు. సర్కిల్ టైప్ లో, ఇట్లా చక్రం టైప్ లో మస్తు ఇచ్చారు. మళ్ళీ అట్లనే ఇక్కడ ఫేస్ కట్ చూడండి ఎంత నీట్ గా ఉందో. చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఫేస్ కట్. మళ్ళీ నగలు కూడా మంచిగా వచ్చినాయి. గణపతి వచ్చేసి మనకు 6 feet లో ఉంటది. పక్కకు మనకు దిండు కూడా వచ్చింది. 6 feet వరకు ఇక చూడండి అందుమా మైడ్గా అట్లనే మనకు డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఇక్కడ రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్, ఆరెంజ్, ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కోసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి. ఇక్కడ మనకు లైటింగ్ లేదు. ఇక్కడ చూడండి మనకు ఆరెంజ్ కలర్ పంచ మస్తు నీట్గా అంటే నీట్గా ఉన్నది. దాదాపు 6 feet వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ 3వ మోడల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలిలు ఇచ్చారు అటు సైడ్ ఇటు సైడ్ 2. అట్లనే ఈ గణపతి వచ్చేసి మనకు 6 feet ఎబో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు నెమలి పించం ఉంటుంది చూసిరా, ఆ టైప్లో అయితే ఇచ్చారు. మళ్ళీ కలర్ కూడా ఎగ్జాక్ట్ అట్లనే కొట్టేసారు. చూసిరా నెమలి పించం ఎట్లుంటుందో ఆ టైప్లో ఇచ్చారు. మీకు ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు గణపతి. ఇక మంచిగా నీట్గా కలర్లు అయితే వేసారు. మొత్తం టోటల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు అచ్చిగా బుక్ చేసుకునే ఆలస్యం. అది మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ లైన్ కొద్ది. అది ఇక చూడు హైట్ మీకు అర్థమైపోతుంది. గణపతికి కలర్ డిఫరెన్స్ ఉన్నాయి. అది మీరు మాత్రం తొందరగా వచ్చి విజిట్ గారి బుక్ చేసుకోవాలి తొందరగా. అది చలో ఇప్పుడైతే గణపతులు అయితే గోదాంకి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ మనకు ఇంకొక నెక్స్ట్ మోడల్ గణపతి అయితే కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. దాదాపు 7 feet వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆవు. ఓకే, అట్లనే ఇక్కడ మాకు పక్కన అయితే నెమలి. ఎక్సలెంట్ ఇచ్చారు. మాకు బ్యాక్గ్రౌండ్లో కూడా నెమలి టైప్లో పింఛం అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి. మొత్తం టోటల్ కూడా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అట్లనే మనకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ మొత్తం కూడా ఇవన్నీ కూడా గోదాంకి అయితే తీసుకెళ్తారు. ఆ గోదాంలో కూడా నేను మళ్ళీ ఒకసారి అన్ని మోడల్స్ చూపిస్తాను. దాదాపు ఒక 30 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక అవి చూసినాక మీరు మాత్రం గజ్జుమనడే. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అట్లనే ఇంకొక నెక్స్ట్ మోడల్ చూపిస్తాను. ఇంకోటి ఇక్కడ కూడా గణపతి వచ్చేసి 7 feet వరకు ఉంటుంది. నందీశ్వరుడు అటు సైడ్ ఇటు సైడ్ నందీశ్వరుని ఇచ్చారు.
ఇక్కడ మనకు పగిడితోని కనిపిస్తున్న బొజ్జ గణపయ్య. పగిడికి కూడా మంచిగా కలరింగ్ ఎక్సలెంట్ కొట్టారు ఇక్కడ చూసిరా. ఇక్కడ మనకు బొట్టు కూడా మస్తు నీట్గా ఇట్లా ముద్దు కనబడుతుంది గణపతి అయితే. పిల్లలు అయితే మస్తు నచ్చుతారు ఈ గణపతులు. చాలామంది కామెంట్ చేస్తారు. మనం మొన్న ఫస్ట్ వీడియో పెట్టాం కదా, ఆ వీడియోకి చాలామంది కామెంట్ పెట్టారు, అన్న చిన్న గణపతులు చూపిరు అని చెప్పేసి. అందుకోసం మీ అందరి కోసము ఈ గణపతులు అయితే చూపిస్తున్నా. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి. చలో ఇక్కడ చూడురిగా సింహం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ కూడా మనకు నెమలి ఇచ్చారు. ఇటు సైడ్ ఏమో సింహం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. దాదాపు 7 feet వరకు ఉంటుంది ఈ గణపతి కూడా. ఆల్మోస్ట్ ఇందులో ఉన్నాయి అన్నీ కూడా 6 feet 7 feet అట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ కలర్స్లో. ఓకే, నెంబర్ ఆఫ్ కలర్స్లో అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. శిల్పకళ ఆర్ట్స్ కొరుట్ల మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిటే ఉంటుంది. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకు 7-8 feet వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నది. ఈ సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే శంకరుడు, పార్వతి, అట్లనే లింగం. ఓకే, శివలింగం ఇచ్చారు. అట్లనే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ కలర్. ఓకే, దాదాపు 7 feet ఎబోవ్ ఉంటుంది ఈ గణపతి వచ్చేసి. చూసిరు కదా, ఇక్కడ కూడా ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఇక్కడైతే ఎక్సలెంట్ అసలుకి. చూసిరు కదా, మీకైతే ఆల్మోస్ట్ అన్ని గణపతులు కూడా చూపించేసిన. ఇందులో కూడా మనకు నందీశ్వరునితో ఉన్న గణపతి. ఓకే, ఇక్కడ మొత్తం డిఫరెంట్ కలర్స్లో అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో, కానీ కలర్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ మనకు దగ్గరికి చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ వెళ్తురు మంచిగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా, మీకు గణపతులు ఎట్లా అనిపించినాయో మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే కొన్ని గణపతులు కూడా రెడీ అవుతున్నాయి ఈ షెడ్లో. ఇప్పటివరకు మనం చూపించిన షెడ్ వచ్చేసి ఇది. ఇందులో అన్ని కూడా కలర్స్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. ట్రాన్స్పోర్ట్ కూడా అవుతున్నాయి గోదాంకి. అండ్ అడ్రస్ వచ్చేసి ఇటు సైడ్ అయితే మెట్పల్లి, ఇటు సైడ్ పోతేనేమో కొరుట్ల. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అటు సైడ్ ఉంటుంది. దాని ఆపోజిటే మనకు శిల్పకళ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని గణపతులు అయితే తయారు చేసినవి రెడీగా ఉన్నాయి. ఇంకా కలరింగ్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూడండి మనకు మూషిక వాహనం పైన కూర్చున్న గణపతి. ఓకే, దాదాపు 6-7 feet వరకు ఉంటుంది. ఇక్కడ మనకు ఫినిషింగ్ వర్క్ అయితే వేస్తారు. మనం ఇంతకుముందు చూసినాం కదా నందీశ్వరునితో ఉన్న గణపతి. ఇక్కడ వేరే మోడల్ నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి. 6 feet ఉంటుంది గణపతి వచ్చేసి. ఇక్కడంతా కూడా ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇటు సైడ్ కూడా మొత్తం టోటల్గా లైన్ కొద్ది ఆడ వరకు మొత్తం అవే సేమ్ గణపతులు. ఓకే, నెక్స్ట్ ఇంకా లోపలికి పోయి చూద్దాము ఇంకేం గణపతులు ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ కూడా మనకు పెద్ద గణపతులు ఉన్నాయి. ఇలా దాదాపు 8-9 feet ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్లో మంచిగా సర్కిల్ టైప్లో అయితే ఆర్చ్ ఇచ్చారు. మళ్ళీ పగిడితోని కనిపిస్తున్న గణపతి. నెక్స్ట్ లెవెల్ గణపతి మాత్రం. ఇక్కడ మనకు ఇది నెమలి ఇచ్చారు. సింహాసనం పైన కూర్చున్న గణపతి. దాదాపు 8-9 feet ఉంటుంది. ఇక్కడ లైన్ కొద్ది అన్నీ అవే. మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఒక జస్ట్ మనకు కలరింగ్ ఒకటే బ్యాలెన్స్. చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇటు సైడ్ కూడా ఒకటి గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనం ఇంతకుముందు ప్రీవియస్ చూసినాము. సింహం పైన కూర్చున్న గణపతి. అటు సైడ్ నెమలి, ఇంకా కలరింగ్ కాలేదు. ఓకే, ఇటు సైడ్ అన్నీ కూడా దుర్గామాతలు. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ దుర్గామాతలు వచ్చేసి మనకు 4-5 feet ఉంటుంది. ఆల్మోస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి. ఆల్రెడీ మనము ఫస్ట్ వీడియోలో అయితే చూసినట్టు దాదాపు 10 feet ఎబోవ్ ఉంటుంది గణపతి వచ్చేసి. మనకు బ్యాక్గ్రౌండ్లో కిరీటం చూసిరా, త్రిశూలం టైప్లో. మన ఫస్ట్ వీడియోలో లాస్ట్లో ఉంటుంది గణపతి వచ్చేసి. సేమ్ అదే గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్, అటాచ్మెంట్స్ అవన్నీ కాలేవు. లాస్ట్ వరకు ఉన్నాయి ఇవే గణపతులు. వీటన్నీ కూడా దుర్గామాతలు. 5 feet 4 feet అట్లా ఉన్నాయి దుర్గామాతలు. రెడీ అవుతున్నాయి ఇప్పుడే. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక కలరింగ్ ఒకటే బ్యాలెన్స్ అది. అట్లనే ఎవరైనా హోల్సేల్గా తీసుకునే వాళ్ళంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి తొందరగా. మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి శిల్పకళలో అయితే. అట్లనే చాలామంది పిల్లలు అడిగారు, అందుకోసమే మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేసేసి బుకింగ్ చేసేసుకోండి, ఓకేనా. అట్లనే మా అంజమామ మధ్యలో వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఈరోజు సినిమా ఉంది కదా, కల్కి సినిమా. అందుకోసం మన అంజమామ వెళ్ళిపోయాడు మధ్యలోనే, ఓకేనా. ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.